సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొడుకు మృతి చెందిన వారం రోజులకే తండ్రి మృతి చెందిన ఘటన హుస్నాబాద్ మండలం గాంధీనగర్ గ్రామంలోనైతే చోటు చేసుకుంది. ఈ నెల 20వ తేదీన మంతెన వెంకటేశ్వరరావు అనే వ్యక్తి హైదరాబాద్లో ఒక ప్రముఖ కాలేజీలో వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఒక బస్సు డ్రైవర్గా కూడా అక్కడ అతను పనిచేస్తున్నాడు. అదే కాలేజీలో ఉన్న సమయంలోనే అతనికి గుండెపోటు రావడంతో గమనించినటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో అతన్ని హాస్పిటల్‌కు తీసుకువెళ్ళగా అప్పటికే మృతి చెందాడంటూ కూడా డాక్టర్లు అయితే తెలపడం జరిగింది. అతని యొక్క మృతి వార్త తెలుసుకున్నటువంటి తండ్రి ఎంతో తల్లడిల్లిపోయాడు. నా కొడుకు నన్ను కాటిలో పారేస్తాడనుకున్న నా కొడుకుని నేను మళ్ళీ కాటికి చేరవలసి వస్తుందంటూ కూడా ఎంతో దుఃఖించినటువంటి తండ్రి ఇంట్లో ఉన్న సమయంలో ఇంటి నుంచి బయటికి వస్తున్న తరుణంలో కాలు జారి కింద పడడంతో కూడా అతని యొక్క తొంటి వెముక అనేది విరిగిపోయింది. గమనించినటువంటి కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి వైద్యాన్ని కూడా చేయించడం జరిగింది. అంటే కొడుకు మరణించడంతో కూడా అదే ఆలోచనలో ఉన్నటువంటి తండ్రి నా కొడుకు చనిపోయాడు, నా కొడుకుది ఇప్పుడు చనిపోయే వయసు కాదు కదా అని చెప్పి ఎంతో దుఃఖంలో ఉన్నటువంటి తండ్రి అదే ఆలాపనతో కూడా మంచాన పడి వారం రోజులు తిరగకుండానే ఆ చుక్కారావు అనే ఒక వృద్ధుడు మృతి చెందడంతో కూడా